ట్రంప్ మీద హత్యా ప్రయత్నం కేసులో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే అతను ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అన్నటువంటి విషయం బయటపడింది. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో జడ్జ్ చేసుకున్నటువంటి ఈ సంఘటన మీద దర్యాప్తు సంస్థలు చెప్తున్నది ఏంటంటే ట్రంప్కి 300 నుంచి 500 గజాల దూరంలో ఉన్న ఫెన్సింగ్ దగ్గర దాకా తుపాకీతో వచ్చేసాడట. ఈడు భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తన వాహనంలో పారిపోయాడు. ఆ తర్వాత తను అదుపులో తీసుకున్నామని చెప్పారు. నిందితుడు కాల్పులు జరిపింది లేని తెలియరాలేదని మయామి సీక్రెట్ సర్వీస్ స్పెషల్ ఇన్ఛార్జ్ ప్రకటిస్తున్నారు. ట్రంప్ మీద 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో అత్యాయత్నం జరిగిన తర్వాత ఇది రెండోది కావడం ఒక ఎత్తు అయితే, ట్రంప్ సమీపానికి తుపాకీతో వచ్చిన నిందితుడిని 58 ఏళ్ల ర్యాస్ వెస్లీ రౌత్గా గుర్తించారు. అతను తన కొడుకుతో పాటు షెడ్లు నిర్మించే సంస్థ నిర్వహిస్తున్నాడు. 2018 వరకు నార్త్ కరోలినాలో ఉన్న అతడు ఆ తర్వాత హవాయిలోని కావాకు మకాం మార్చాడు. ట్రంప్ని తీవ్రంగా వ్యతిరేకించే రౌత్ డెమోక్రటిక్ పార్టీ అభిమాని. ఉక్రెయిన్కి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటాడు. విరాళాలు సేకరించి ఉక్రెయిన్కి వాలంటీర్లను పంపాలని ప్రణాళిక వేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల నుంచి తమకు తాము కాపాడుకునేందుకు అమెరికా వలస వచ్చిన సైనికుల్ని ఎంపిక చేసి ఉక్రెయిన్ పంపాలనేది అతని ఆలోచన. అందుకోసం పాకిస్తాన్ పాస్పోర్ట్లు కూడా కొనుగోలు చేశాడట. ఇది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక ఉన్మాదపు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో కూడా ఉన్నారు. ఈ ఉన్మాదులని పెంచి పోషిస్తున్నారు. ఇదే గనక భారతదేశంలో అయితే ఆ సోన్సో పార్టీ సింపథైజరు అంటే ఇక దాన్ని రచ్చరచ్చ చేసేవాళ్ళు. అక్కడ ఇదిగో ఆ పార్టీనే డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అయితే మోడీనే జయించాడన్నో, అదే ఆంధ్రాలో అయితే కనుక జగన్ అయితే జగనే జయించాడన్నో, లేకపోతే చంద్రబాబు జయించాడన్నో ఇట్లాగుంటుంది. కానీ అక్కడ మాత్రం అట్లాగా వీళ్ళు ఆరోపించట్లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి అసలు ట్విస్ట్.